6-7% 7 మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్, శుక్రకణాల లోపం, సంతానం కలగట్లేదు, మెన్స్ట్రల్ సైకిల్స్ కరెక్ట్గా రావట్లేదు, గైనిక్ ప్రాబ్లమ్స్, ఓవర్ బ్లీడింగ్, అసలు చాలామందికి సైకిల్ కావట్లేదు, అసలు చాలామందికి సంతానమే కలగట్లేదు. తద్వారా చాలామంది దాంపత్య జీవితంలో అనేక రకమైనటువంటి ఒడిదుడుకులతో, అనేక రకమైనటువంటి సమస్యలతో ఫ్యామిలీ హెల్త్ దెబ్బతినిపోతుంది. సుమారుగా ఇది స్త్రీలలో 43%, పురుషుల్లో ఒక 31% దాకా కూడా ఇది ఉందని ప్రస్తుత గణాంకాలు చెప్తున్నాయి. తద్వారా ఫ్యామిలీ హెల్త్ పూర్తిగా లోపించిపోతుంది. వాళ్ళకి ఆ రకమైనటువంటి అన్యోన్యత, సత్సంబంధం, కుటుంబ ఆరోగ్యం, కుటుంబ ఆనందం అనేటటువంటిది ఎక్కడ లేదు. దానికి గల కారణాలు మరి చూసినట్లయితే చాలా ఉన్నాయి. మారుతున్న కాల పరిణితితో పాటుగా ఈ బిజీ లైఫ్లో మెయిన్గా చూసినట్లయితే వర్క్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేటటువంటిది పూర్తిగా మానసిక రకమైన ఆనందాన్ని పూర్తిగా అణిచివేస్తుంది. నర్వస్ సిస్టమ్ పైన, బ్లడ్ సర్క్యులేషన్ పైన, ఇమ్యూనిటీని మొత్తం హరించడంలో ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేటువంటి ప్రప్రదంగా చూసుకోవచ్చు. అందుకనే ప్రతి భార్యాభర్తల మధ్య అనేక రకమైనటువంటి కొట్లాట్లు, కలహాలు. ఈవిడేదో ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆయన ఎప్పుడో రాత్రి 2 గంటలకు వస్తాడు, రావడం కూడా చాలా టైర్డ్ అయిపోయి చాలా దుఃఖంతో ఉంటాడు. లేకపోతే ఈయన వేరే చోటు ఉంటాడు, ఈవిడ వేరే చోటు ఉంటుంది. సో దట్ ఆ టైమ్స్ కానీ, సరైనటువంటి వాళ్ళ యొక్క అవినాభావ సంబంధం కానీ, ఈ రకమైనటువంటి దాంపత్య జీవితంలో చాలా ఒడిదుడుకులు అనేటటువంటివి జరుగుతున్నాయి. సంతృప్తికరంగా లేదు. సో దీనికి గల కారణం డయాబెటీస్, చిన్న వయసులో డయాబెటీస్ రావడం, అదేవిధంగా శరీరంలో కొన్ని రకాలైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవడం, అదేవిధంగా మరి ఫోబియా, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఒక రకమైన లవ్ అండ్ ఎఫెక్షన్ లేకపోవడం, లేకపోతే ఈయన ఏమైనా ప్రేమ పరంగా కానీ లేకపోతే ఇతరత్ర కొన్ని గతానికి సంబంధించినటువంటి కొన్ని భావాలతో ఉండిపోవడం ద్వారా ఇద్దరి మధ్య ఎడబాటు అనేటటువంటి జరిగిపోతుంది. ఈ అత్తమామల సమస్యలు ఒకటండి, తల్లిదండ్రులు ఎక్కడ పెట్టుకోవాలి అదో సమస్య కూడా ఉంటుందండి. అవును, ఇవి కూడా చాలా ఎక్కువగానే కనబడుతూ ఉన్నాయి. అత్తామామల యొక్క ఇది కూడా ఎఫెక్ట్ కూడా వీళ్ళపైన ఉంటుంది. వాళ్ళ గురించి మీరు చూసుకోవట్లేదు, మా వాళ్ళని చూసుకోవట్లేదు, మా వాళ్ళని నీవు చూసుకోవట్లేదు, లేదు మా వాళ్ళనే నువ్వు వస్తే మాట్లాడలేదు అని వేరే వాళ్ళ గురించి వీళ్ళకు ఒక రకమైన సంఘర్షణ. ఎక్కువగా వీళ్ళిద్దరికి వచ్చేది గొడవ థర్డ్ పర్సన్ గురించే. తద్వారా ఏంటంటే వాళ్ళ మధ్య ఎడబాటుతనం పెరిగిపోతుంది. కొంతమందికి ఈగో ద్వారా, కొంతమంది పర్సనల్ ప్రాబ్లమ్స్ ద్వారా. సో తద్వారా ఏంటంటే దాంపత్య జీవితానికి చాలా దూరం అయిపోయి జీవిస్తూ ఉన్నారు. స్త్రీలలోనే, పురుషుల్లో. స్త్రీలలో అయితే పీసీఓడి ప్రాబ్లమ్స్, పురుషుల్లో అయితే మరి శుక్రకణాలతో పాటుగా మరి వాళ్ళ యొక్క స్ట్రెస్ లెవెల్స్ అవన్నీ పెరిగిపోవడంతో మరి ఆ యొక్క దాంపత్య జీవితాన్ని, ఆనందాన్ని అనుభవించలేకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంది. మనం ఈ యోగా ద్వారా ఎన్ని కూడా సరి చేయొచ్చు అంటారా? ఈ పరిష్కారం చూపించవచ్చు, అద్భుతంగా పరిష్కారం చూపించవచ్చు. అది ఏ విధంగా? ఇప్పుడు ఈ స్ట్రెస్ లెవెల్స్ ద్వారా కానీ లేకపోతే ఈ డయాబెటీస్ ద్వారా కానీ నర్వస్ సిస్టమ్ మీద, బ్లడ్ సర్క్యులేషన్ మీద చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ప్రభావం కలుగజేస్తూ ఉండడం ద్వారా ఆ దాంపత్య జీవితంలో ఆ సుఖాన్ని అనుభవించలేకపోవడం, ఆ శక్తిని ప్రదర్శించలేకపోవడం, అసంతృప్తికి గురవడం, శీఘ్ర స్ఖలనానికి గురవడం, డిప్రెషన్కి గురైపోవడం, ఇవన్నీ కూడా ఎలా జరుగుతుందంటే మానసిక ఒత్తిడిల ద్వారా జరుగుతుంది. కాబట్టి శృంగార యోగం అనేటటువంటిది కూడా శృంగార యోగం అన్నారు, శృంగారం కాదు,
శృంగార యోగం అంటే అదొక ధ్యాన ప్రక్రియ, అదొక అద్భుతమైనటువంటి రెండు మనసులు, రెండు శరీరాలు, రెండు ఆలోచనల యొక్క సమ్మేళనంతో జరిగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని ఏమన్నారు యోగం అంటే కలయిక. రెండు మనసుల కలవాలంటే అంత మామూలు విషయం కాదు. ఈయన వేరే మూడ్లో ఉంటాడు, స్ట్రెస్కి గురైపోయి, ఈవిడ వేరే మూడ్లో ఉంటుంది, అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఈవిడ వేరే మూడ్లో ఉంటుంది, ఆయన వేరే మూడ్లో ఉంటాడు, అక్కడ మనస్సులు కలవట్లేదు. కలిపే విధంగా చేయాలి ఇప్పుడు. వియోగం అంటే ఎక్కువ వియోగం, ఎడబాటుతనం ఎక్కువ వచ్చేస్తుంది. యోగా ఆర్ట్ ఆఫ్ లైఫ్ అనేటటువంటి స్పెషలైజ్డ్ ప్రోగ్రామ్ ఉంది. అదేం చేస్తుందంటే మానసిక ఒత్తిడిని పూర్తిగా నివారించేస్తుంది, శరీరం యొక్క సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆహారాలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ముద్రలు, కొన్ని ప్రత్యేకమైనటువంటి ఈ మెడిటేషన్ టాపిక్స్ ద్వారా ఏం చేస్తుందంటే వాళ్ళలో ఆ రకమైనటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని అభిప్రాయాలు, కొన్ని ఉద్దేశాలు ఏవేవైతే కొన్ని పెట్టుకున్నారో అవన్నీ కూడా తీసివేయడం జరుగుతుంది. తద్వారా ఆటోమేటిక్గా తన మీద అభిమానం, ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతూ వస్తూ ఉంటాయి. నేను అనుకున్నది కరెక్ట్ కాదు, నేను అర్థం చేసుకున్నది కరెక్ట్ కాదు. తద్వారా వాళ్ళ ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ బాగా పెరిగి, శారీరక దారుఢ్యం కూడా పెరిగి, బ్లడ్ సర్క్యులేషన్ ఫ్లో ఇవన్నీ కూడా మంచిగా ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క దాంపత్య సుఖాన్ని చక్కగా అనుభవించగలుగుతూ ఉంటారు. కాబట్టి వాటికి కొన్ని ప్రత్యేకమైన ఆసనాలు ఉన్నాయి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయినంత వరకు కూడా మనస్సు వేరే చోటకి ఏం ఆలోచించదు. ఈ మనస్సు స్ట్రెస్తో నిండిపోయి ఉన్నప్పుడు ఏది ఆలోచించదు, దాని నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటారు. ముందు ఆ స్ట్రెస్ లెవెల్ తొలగించడానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పోస్చర్స్ ఉంటాయి, మైండ్ ఫ్రీ అయిపోతుంది. కొన్ని ఆసనాలు ఉన్నాయి నర్వస్ సిస్టమ్ మీద బాగా మంచి పట్టు సాధించడానికి భావాలను కలుగజేస్తూ ఉంటాయి. కొన్ని ఆసనాలు బ్లడ్ ఫ్లోకి చక్కగా ఫ్రీగా రక్త సరఫరా జరగడానికి. ఇప్పుడు డయాబెటీస్ అట్లాంటిది ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా కాకపోవడం ద్వారా ఆ వాల్స్ అన్నీ కూడా కొద్దిగా బ్లాక్ అయిపోయి ఆ బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా లేకపోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ యొక్క సంతృప్తిని, సుఖాన్ని వాళ్ళు పొందలేరు.